హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావా టీవీకి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే WBL లో నెక్స్ట్ మ్యాచ్ గురించి అయితే మనం అనాలిసిస్ అయితే తెలుసుకుంటే ఖచ్చితంగా సరే చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ గానే మనం అయితే చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీ వర్సెస్ ముంబై ఖచ్చితంగా సరే ఢిల్లీకి అయితే హోమ్ గ్రౌండ్ గా మనం చెప్పాలి. ఇది ఢిల్లీలో అయితే జరుగుతుంది. ఎవరైతే టాస్ చేస్తుందో వాళ్ళైతే బ్యాటింగ్ అనేది ఎంచుకోవాలి. వాళ్ళైతే 170, 190 కొట్టారంటే టార్గెట్ అనేది ఛేదించడానికి అయితే చాలా కష్టంగా మారిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఈ పిచ్ అయితే చాలా వరకు కూడా అద్భుతమైన పిచ్. మరి ఎలా ఉండబోతుంది ఏమిటనేది చూడాలి. మరి ఇటు బ్యాటింగ్ లో చూసుకున్నా, బౌలింగ్ లో చూసుకున్నా వీరి జట్లు కూడా చాలా బలంగా అయితే ఉన్నారు అనేది మనం చెప్పాలి. ఇటైతే హ్యాట్ రికార్డ్స్ చూసుకున్నా ఎక్కువగా ముంబై అయితే మరి డామినేషన్ అనేది చేసిందని చెప్పొచ్చు. మొన్నటిసారి అయితే ఇది ఖచ్చితంగా సరే ముంబై అయితే గెలిచిందని చెప్పొచ్చు ఈ టీం మీద. అది ఈ మ్యాచ్ అనేది ఢిల్లీకి అయితే ప్రతీకారం మ్యాచ్ గానే మనం చెప్పాలి. మరి ప్రతీకారం అనేది తీసుకుంటుందా లేకపోతే ఏమిటనేది చూసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. అయితే ఒకసారి బ్యాటింగ్ లో చూసుకున్నా సరే అటు ముంబై అయితే చాలా వరకు కూడా అటు కెప్టెన్సీ అనేది చాలా వరకు కూడా చాలా అద్భుతంగానే ఉన్నారు అనేది అయితే మనం అయితే చెప్పాలి. అటు మ్యాచెస్ అయితే బ్యాటింగ్ లో కానీ అటు బౌలింగ్ లో కానీ వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పొచ్చు. క్యారీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, మరి వాంగింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా మరి బౌలింగ్ కూడా వేశారని చెప్పొచ్చు. మరి వస్త్రకర్ అయితే అటు బ్యాటింగ్ లో కానీ అటు బౌలింగ్ లో అయితే పర్వాలేదు అనేది అనిపించారు కానీ వికెట్లు అనేది తీయలేకపోయారు అనేది మనం చెప్పాలి. అయితే ఒకసారి బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ ఎక్సలెంట్ గా మరి ఉన్నారు అనేది అయితే మనం అయితే స్పష్టంగా మనం చెప్పాలి. అయితే టోటల్ గా చూసుకున్న ముంబై అయితే చాలా బలంగా అయితే ఉన్నారనేది మనం అయితే భావించాలి. అయితే ముంబై చాలా చాలా ఇంపార్టెంట్, అటు ఢిల్లీకి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం అయితే భావించాలి. అయితే ఢిల్లీ బలబాలను చూసుకున్నాం సరే మరి కెప్టెన్సీ అయినా ల్యాండింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే ఫామ్ గా మరి చెప్పాలి. అటు బాడీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే, వర్మ కీఫ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే చెప్పాలి. సర్లాండ్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే బాగానే బౌలింగ్ అయితే వేసని చెప్పాలి. అటు జాన్సన్ అయితే అటు బౌలింగ్ లో కానీ అటు బ్యాటింగ్ లో కానీ పర్వాలేదు అనేది అనిపించారు. యాదవ్ గానీ ఏ రెడ్డి నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే ఫామ్ గానే మనం అయితే చెప్పాలి. ఇలా చూసుకున్నా సరే ఢిల్లీ అయితే చాలా గట్టి ఫామ్ గానే ఉన్నా సరే కొంచెం అయితే చూడాలి. అటు బ్యాటింగ్ లో కానీ అటు బౌలింగ్ లో కానీ చూడాలి. అయితే టోటల్ చూసుకున్నా విజట్లు కూడా 50-50 ఛాన్స్ అనేది ఉంది. నాకు తెలిసినంత వరకు ఎక్కువగా ఛాన్స్ అనేది ముంబైకి ఎక్కువగా ఉంది అనేది నాకు మరి అనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది అంటే చూడాలి. ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్ గ్రూప్లో తప్పనిసరిగా షేర్ చేయండి. మరి మీ సంగఫ్ బాబాయ్.